హాయ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈవేళ మీకు కొత్త వెరైటీ. మరి మీ ఇంట్లో వండుకున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ నేను వండుకున్నాక నాకు నచ్చాక మీకు చూపిస్తున్నాను బంగారం. ఈవేళ ఏంటంటే కాలీఫ్లవర్ మామిడికాయ మసాలా కర్రీ రెండు చూపిస్తాను. ఫంక్షన్లో వండుకుంటే సూపర్ ఉంటుందన్నమాట. అమ్మా, ఒక్క పువ్వు కాలీఫ్లవర్ బాయిల్ చేసుకోండి, హాఫ్ బాయిల్. ఏమ్మా, మొత్తం ఉడకకూడదు, సమానంగా కొద్దిగా సాల్ట్ వేసుకుని బాయిల్ చేసుకుని వాడదేవుకోండి. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు. ఓకేనమ్మా. ఇదిగో 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, మామిడికాయ మీరు మిక్సీ పట్టుకున్నా పర్లేదు, సన్నగా తరిగినా పర్లేదు. ఇక 3 మామిడికాయలు, జీడి పట్టలేదు కదా ఇంకాను. జీడికాయలు మాట ఇవి. టెంక పట్టిన కాయనికి ఒక్క కాయ సరిపోద్ది ఈ పువ్వుకి. అది 1/2 కిలో పైన ఉంటుంది ఆ పువ్వు. ఏమ్మా, చక్కగా ఇగో నేను వేసుకున్నాయి అన్నమాట. ఇప్పుడు మనం ఉల్లిపాయ వేసుకుందాం. చాలా బాగుంటుంది, ఆంతిల్లోకి బాగుంటుంది. మరి ఆంతిలు అంటే బాగా తెలుసో తెలదో, ఫంక్షన్లో బాగుంటుంది. ఓకేనమ్మా. చాలా అంటే చాలా బాగుంటుంది. 4 వచ్చేటప్పటికి సూపర్ అన్నమాట. ఇందులో కొంచెం జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అసలు తగ్గేదే లేదు. పచ్చి జీడిపప్పు వస్తుంది కానించి, మాకు అమ్ముతారమ్మా. జీడి మామిడికాయలతో చూస్తే అది కూడా పట్టుకొస్తా. ఇంకా అది అసలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను కూడా 2 జీడిపప్పు అతలు వేస్తాను. ముందు సాల్ట్ వేసేసుకుందాం, ఉల్లిపాయ మగ్గుద్ది కదా. అది ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మామిడికాయ ఎక్కువ అనుకోకుండా, పులుపు లేదని చెప్పి అంత వేసాను, అంటే గ్రేవీ బాగుంటుందని చెప్పి. ఇక 4 జీడిపప్పు అతలు వేస్తున్నాను. ఎందుకు, పిల్లలు ఇష్టపడతారు కాబట్టి బాగుంటుంది. చక్కగా ఇలాంటి ఫంక్షన్లోకి గట్ట ఇంట్లో 4 వచ్చేటప్పటికి కానీ సెలవులు కదా, మన ఇంటి కాళ్ళలో వాళ్ళ ఇంటికి మనం వెళ్తూ ఉంటాం, పిల్లలు పంపుతూ ఉంటారు. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంతో కదమ్మ, ఇదిగో 1 అర స్పూన్. నేను ఇంట్లో ట్రై చేసాకే మీకు వండి చూపిస్తాను. ఎవరమైనా ఒకటే, అది ఏదో చూపించేస్తున్నాం అంటే కాదు. అది బాయిల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మామిడికాయ వేసేసుకుంటాం. చూసారా, ఆ మిషను అంత మేలు చేస్తుంది చక్కగా. ఇప్పుడు మన నిజంగా మనం కోసినా కూడా కోయినాం ఇలాగా. మిక్సీ పడితేనేమో వాటర్ వచ్చేస్తుంది. ఎలా ఉంది అసలు కదమ్మా, మిల్లీమీటర్ పుట్లాగా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇది మనం క్రియేటెడ్ ఏంటి, ఎవరో అక్క పరిణక్కకి థ్యాంక్స్ చెప్పుకోవాలన్నమాట. అది సూపర్. ఇప్పుడు మనం పసుపు, కారం వేసేసుకుందాం, గరం మసాలా, ధనియా పౌడర్ వేసేసుకుందాం. అదిగో చూసారు ఎలా ఉందో, సూపర్ ఉంటుంది రా బంగారు. ఒక్కసారి ట్రై చేయండి. నిన్న కామెంట్ పెట్టారు, చాలా థ్యాంక్స్ బంగారం. చాలా సంతోషం. నా వంటలు చూసినందుకమ్మా. చూడండి, అలాగే చేసుకోండి. ఇదిగో ఉప్పుడి పోసేసుకుందాం. మరి ఉప్పు కారం అన్ని పట్టాలి కదా ఇందులోకి. కర్ణాటక కారం వల్ల రంగు అదిరిపోతుంది. కొత్త కారం వచ్చేసిందిగా. ఇంకా సరైన ఎండలు లేవు, తుఫాన్ అంటున్నారు కదమ్మా. ఓకే, ఇదిగో గ్లాసుడు పోసేసుకున్న వాటర్. మామిడికాయ ఉడకాలి కాబట్టి అంతే. ఇది కంపల్సరీ బాయిల్ చేసుకోండి అమ్మా చక్కగా. ఓకే, ఒక్క దెబ్బ తగిలాక చూపిస్తాను బంగారం.
ఓకేనమ్మా, చక్కగా. ఎందుకంటే మామిడికాయ ఉడికిపోయింది, ఉప్పు కారం పసుపు అన్నీ సరిపోయినాయి, మసాలా కర్రీ వల్ల మంచి స్మెల్. చక్కగా దీని మీద కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాం. ఇదిగో రైస్ పెట్టాను, పండుబాబుకి బాక్స్ పంపాలి వేడిగా, మరి పరీక్షలు జరుగుతున్నాయి కదా, పంపిద్దాంలే అని. కరెంట్ కుక్కర్లు వాడుకోండి అమ్మా జాగ్రత్తగాను. ఈ గ్యాస్ టైట్ ఒకటి వచ్చేసిందా. ఓకేనమ్మా, చూసారు ఎలాగుందో. ఇది ఇలా మనం దీనికి ఇంకోటి జోడించుకుంటే 20 మంది భోజనాల్లో పెట్టుకోవచ్చు. ఇలా ఎందుకు చూపిస్తున్నానంటే మన చిన్న చిన్న ఫంక్షన్ అప్పుడు రేపు వచ్చి పిల్లలు వస్తారు కాబట్టి చక్కగా బాగుంటుంది ప్రోటీన్ ఫుడ్. అత్తమానం నీసేం పెడతాం. ఆయిల్ కూడా తగ్గించానమ్మా ఈ మధ్య నేను. అదిగో ఓకేనమ్మా. అది కాలీఫ్లవర్ మట్టికి చిన్న మొక్కలు కొయ్యకండి, పెద్ద మొక్కలే కోసుకోండి. అది లోతుగా కోసేస్తారు, కొయ్యకూడదు లోతుగాను. అదిగో ఆ సైజు ముక్క ఉంటే సూపర్. అన్నీ సరిపోయినాయి అమ్మ చక్కగాను. కొద్దిగా కొత్తిమీర వేసుకుంటాను నేను, అంత అయిపోయినట్టే కర్రీ. ఇదిగోరా, ఈ కొత్తిమీర ఒకటి అలవాటు అయిపోయింది బంగారం. అంత అయిపోయిందమ్మా. రోటీలోకి కూడా చాలా బాగుంటుంది అమ్మా. రాగి సంకటి కూడా చాలా బాగుంటుంది చక్కగా. ఓకే బంగారం, దండి అమ్మ చూపించేస్తాను అమ్మా. గ్యాస్ కొరత మలాన్ని కుక్కర్ వాడుతున్నాను, మనకు వీడియోలు మలాన్ని ఒక్కొక్కసారి ఇదిగో ఇలాగా అమ్మ. ఇదిగో రైస్ నాకు కేక్ గిన్నెలని పట్టుకొచ్చింది కానీ కేక్ తయారు చేయలేదు. అక్క కేక్ గిన్నె బాగుంటుందని చెప్పి తెచ్చింది. ఇది కరెక్ట్గా 1/2 కిలో ఉడుతుందమ్మా. ఇదిగో ఈ గిన్నె 1/2 కిలో ఉడుతుంది. అందులో కొంచెం నిమ్మకాయ పత్తి పిండుకొని ఒక 1/2 లీటర్ నీళ్లు పోసుకుని ఇలా పెట్టుకోండి. చక్కగా చల్లారితే బాగుంటుంది. సేవంటి గిన్నె కాబట్టి నీరు కూడా ఉండదు. ఇలా పెట్టుకోండి అమ్మా. ఓకేనమ్మా, మరి నచ్చిందే అనుకుంటున్నాను. చక్కగా కామెంట్లు పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కగా చూస్తున్నారు వీడియోలు అన్నీ కూడా. ఇప్పుడు నేను సంవత్సరం దాటిపోతున్నాలని ప్రతి ఇంట్లో కూడా సాయమ్మ అన్న మాటే మీ నోట. మా సాయమ్మ చాలా సంతోషంగా ఉంది నాకు. మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు, చిన్నపిల్లల కానించి పెద్దోళ్ళ దాకా కూడా చూస్తున్నారమ్మా. మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.